చేస్తున్నారు. నీవేం నోరిపోవా అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కానీ శిలువ దగ్గరికి వచ్చి నోరు విప్పితే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు. గుర్తెట్టుకోండి. ఎన్ని ప్రశ్నలు వేసినా నోరు విప్పలేదు. ఎందుకని? ప్రవచనం చెప్పబడింది యేసయ్య నుంచి. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక మునిపే 700 సంవత్సరాల క్రితమే ప్రవక్తని యెషయా ప్రవచించాడు. అతడు నోరు తెరవలేదు, అతడు అన్యాయపు తీర్పు పొందాడు, అతని యొక్క దేహము నలుగుగొట్టబడింది, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, అతడు పొందిన దెబ్బలు, అతడు పొందిన గాయాలు మనకేం తీసుకొస్తున్నాయి? స్వస్థత తీసుకుని వస్తున్నాయి. అందుకనే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు నోరు తెరిస్తే ప్రవచనం ఏమవుదు? నెరవేర్చబడదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు చారిత్రాత్మకమైనటువంటి దేవుడు. బైబిల్ అంతా చరిత్ర. బైబిల్లో ఈజిప్ట్ గురించి రాయబడి, ఐగుప్తు గురించి రాయబడింది. చాలా మంది అంటారు బైబిల్ కట్టు కథ అంటారు, బైబిల్ ఇది కల్పనా కథ అంటారు. కల్పనా కథ కాదండి బైబిల్. ఈ బైబిల్లో చరిత్ర ఉంది. ఈ బైబిల్లో ఐగుప్తు గురించి రాయబడింది, బబులోను గురించి రాయబడింది, బబులోను గురించి రాయబడింది, గురించి రాయబడింది, అందరి గురించి రాయబడింది. అందుకే బైబిల్ నిజమైనటువంటి దైవ గ్రంథం. బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధుల దేవుడి గురించి రాయబడిన పరిశుద్ధమైనటువంటి గ్రంథం ఇది. ఈ గ్రంథమును చదివిన వారు, ఈ గ్రంథాన్ని ధ్యానించిన వారు, ఈ గ్రంథం ఉన్న జీవము వారిలోనికి వస్తారు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమని రాయబడిందండి? ఆది యందు ఏముంది? వాక్యం ఉంది. వాక్యం ఎక్కడుంది? దేవుడి ఉంది. ఆ వాక్యం ఏమైంది? దేవుడే. దీన్ని చెప్పచ్చు. కానీ ఇలా చెప్పచ్చు, ఆది యందు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క ఉన్నారు, యేసుక్రీస్తు వారు ఏమన్నారు? దేవుడై ఉన్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి భూమి మీదకి సత్య సంపూర్ణుడిగా, ఏమంటే ఆయన కృపయు కనికరం తీసుకుని వచ్చిన దేవుడిగా ఈ భూమి మీద జీవించారు. అందుకని ఇప్పుడు యేసు ప్రభువారు బంధించబడి పిలాతు దగ్గరికి వస్తే పిలాతు ఎన్నో ప్రశ్నలు వేశాడు. అయితే యేసు ప్రభువారు ఏం చేయడు? మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ పిలాతు ఏం చేశాడు? ఈ పిలాతు దగ్గరికి తన భార్య ఒక వర్తమానం పంపింది. అయ్యా, ఈ ప్రొద్దున నాకు ఒక కళ వచ్చింది. ఈ కళలో ఆ నీతిమంతుడైన